అందరి 1950 సంవత్సరంలో విశ్వ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఒక పట్టికను విడుదల చేస్తారు. ప్రపంచంలో మనిషి చచ్చేందుకు ఎక్కువ మనుషులు ఏ కారణం వల్ల చస్తున్నారు? నంబర్ 1 కారణము క్యాన్సరు, నెంబర్ 2 కారణము ప్రమాదాలు, నెంబర్ 3 కారణము ఇది. అలా ఒక లిస్టును రెడీ చేస్తారు. ఆ లిస్టులో మధుమేహ రోగం 40వ స్థానంలో ఉండేది. 2010లో ఆ స్థానం ఇప్పుడు 3వ స్థానానికి వచ్చింది. అంటే ఈ 40 సంవత్సరాల్లో 50 సంవత్సరాల్లో మధుమేహం వల్ల చనిపోయే వాళ్ళు ఎంత వేగంగా పెరిగారు అంటే ఆ చనిపోయే వాళ్ళ వయసు 20 సంవత్సరాలకే మధుమేహ రోగంతో చనిపోయే వాళ్ళు ప్రపంచంలో వేల మంది రెడీ అయ్యారు. అంటే మనం రోగాల్ని సృష్టించడమే కాదు, ఆ రోగాలు మనుషులకు వచ్చే వయస్సు పరిమితిని ఎంత కిందికి తీసుకొచ్చామంటే పిల్లలు ఇంకా పుట్టి పెరగటం లేదు. 15 ఏళ్ళకి ఎవరు పెద్దవాళ్ళు కారు. 15 ఏళ్లకే రోగగ్రస్తుల్ని చేస్తున్నాము. 15 ఏళ్ళకి మొన్ననే గణాంకాలు తీశారు. 1000 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను పరిశీలన చేస్తే పరీక్షిస్తే వీర్య కణాలు ఉన్న 50 మిలియన్స్ కంటే ఎక్కువ వీర్య కణాలున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 1000 మందిలో దొరికింది ముగ్గురు. మిగిలిన వాళ్ళందరికీ 25 మిలియన్స్ కంటే తక్కువ వీర్య కణాలు. అంటే సహజ స్థితిలో వీర్య కణాలని నాశనం చేశాం. ఇటువైపు ఆడపిల్లల అండాశయాల్ని నిర్నామం చేస్తున్నాం. పీసీఓడి అంటారు. ఏ ఆడపిల్లని చూసినా పీసీఓడి ప్రాబ్లం, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్. ఈ అండాశయాల్లో కురుపులు మొదలైపోయాయి. ఎంతోమంది నా దగ్గరికి మనం తింటున్నదేమిటి, మన పిల్లలకు తినిపిస్తున్నదేమిటి ఎవ్వరూ అడగటం లేదు. డాక్టర్ బీపీ వచ్చింది, ఈ ట్యాబ్లెట్ తీసుకో. ఎన్ని రోజులు తీసుకోవాలి డాక్టర్? లైఫ్ లాంగ్. డాక్టర్ నాకు రొమాటిజం వచ్చిందని వాళ్ళే పేరిస్తున్నారు. ఎన్ని రోజులు తీసుకోవాలి డాక్టరు? లైఫ్ లాంగ్. డయాబెటీస్ వచ్చింది డాక్టర్, ఈ ట్యాబ్లెట్స్ తీసుకో. ఎన్ని రోజులు తీసుకోవాలి? లైఫ్ లాంగ్. లేదమ్మా డయాబెటీస్లో లైఫ్ లాంగ్ లేదు, ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఇన్సులిన్ కుచ్చుకోవాల్సి వస్తుంది అని. ఎన్ని సంవత్సరాలు? లైఫ్ లాంగ్. అంటే ఏ రోగం వచ్చినా డాక్టర్లు చెప్పేది ఇచ్చేది లైఫ్ లాంగ్ మేనేజ్మెంట్. మీరు రోగాలు తెచ్చుకుంటూ ఉండండి, మాకు డబ్బులు ఇస్తూ ఉండండి. ఇండియాలో సమీక్ష ప్రకారం డబ్బులు బాగానే సంపాదిస్తున్నారు అందరూ, కానీ అందులో 70% మళ్ళా పేదలు అవుతున్నారు. అందుకు 2 కారణాలు. ఒకటి మనం చేసుకుంటున్న ఆడంబర పెళ్ళిళ్ళు, 2 డాక్టర్లు. అంటే అందరూ సంపాదన చేస్తున్నారు అటు ఇటు కష్టపడి, కానీ మీరు కష్టపడి సంపాదించిన డబ్బంతా ఈ 2 కారణాలకు మళ్ళా మీరు వెనక్కి పంపించేస్తారు. ఒకటి ఆడంబర పెళ్ళిళ్ళు అయితే, ఇంకొకటి డాక్టర్లకు. ఆరోగ్యంగా ఉంటాం. ఈ మందులు పూసుకున్న పదార్థాలని తినటం వల్ల రోగం వస్తుందని అర్థమవుతుంది, మాకు బాగానే అర్థమవుతుంది. ఏం చేయలేమే. ఇక్కడ చూస్తే బియ్యము, అక్కడ చూస్తే పిండి, ఇక్కడ చూస్తే మాంసం, ఇంతే. మొత్తం ప్రపంచంలో ఎక్కడ వెతికినా ఆహారం బియ్యము, గోధుమలు, మాంసం తప్ప ఇంకేమీ దొరకట్లేదే. ఏమైపోయాయి ఆహారం అంటే? దేవుడికి ఏమీ బుద్ధి లేదు, ఈ 3 పదార్థాలనే రెడీ చేశాడా? ఈ పదార్థాల్లో పీచు పదార్థం దగ్గర 0 ఉంది. అంటే మీ రక్తం మందమవుతుంది. రక్తంలో చక్కెర ఎక్కువ అవుతున్నంత మీ రక్తం మందమవుతుంది. ఎక్కువైన చక్కెరను ఈ పిండి పదార్థం, చక్కెర సరళమైన పిండి పదార్థం ఎక్కువ అవుతున్న కొద్దీ మన కాలేయం ఏం చేస్తుంది? గ్లైకోజన్ అనే ఒక సంకీర్ణ పిష్ట పదార్థాన్ని తయారు చేస్తుంది.
ఆ సంకీర్ణ పిష్ట పదార్థం కానీ పిండి పదార్థం ఏమవుతుంది, ఎక్కువ అవుతున్న కొద్దీ కొలెస్ట్రాల్ కానీ గ్లిసరైడ్ కానీ మార్పాటు చెందుతుంది, రక్తంలో పారాడటం ఎక్కువై మొదలు పెడుతుంది, ఈ రక్తం మందం కావడం మొదలు పెడుతుంది, మందం అవుతుందనగానే రక్తనాళపు గోడల్లో అంటుకోవడం మొదలు పెడుతుంది. ఇంకా ఎక్కువ తింటున్నాము, పని మాత్రం చేయట్లేదు, నడవటం మాత్రం మర్చిపోయాము. 1950లో సగటు మానవుడు 12 కిలోమీటర్లు నడిచేవాడు రోజుకు. ఇప్పుడు 1.2 కిలోమీటర్స్ కూడా నడవటం లేదు సగటు. అంటే మనం తింటున్న ఈ పిండి పదార్థం రక్తంలోకి చక్కెరగా మార్పాడు అయిన తర్వాత పచనక్రియల ద్వారా 108 జీవరసాయనిక క్రియలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి జల విచ్ఛేదన క్రియ మూలకంగా ఈ సంకీర్ణ పిష్ట పదార్థాలని, మాంసం కానీ కొవ్వు పదార్థాలని కానీ సరళీకృతం చేసి మన రక్తంలోకి చిన్న పేగుల ద్వారా గ్లూకోజును ఎక్కించటమే జీర్ణక్రియ. ఈ జీర్ణక్రియ సమతూలనంగా నిదానంగా 4 నుంచి 5 గంటల కాలం జరిగినప్పుడు రక్తంలో చక్కెర ఎక్కువగా ప్రవేశం చెయ్యదు, నిదానంగా శక్తి మనకు లభిస్తుంది. అలాంటి అద్భుతమైన ఆరోగ్యకరమైన సన్నివేశాన్ని మనకు సమకూర్చే పదార్థమే నిజమైన ఆహారము. అంటే మనం తినే ఈ వట్టి పిండి పదార్థానికి పీచు పదార్థాన్ని చేరిస్తే, అంటే మనం తినే ఈ బియ్యాన్ని వదిలి, ఈ గోధుమల్ని వదిలి, ఈ మాంసాన్ని వదిలి నిజమైన ఆహార ధాన్యాల్ని దేవుడు మనకు సృష్టి చేసి అదే పనిగా మన భారతదేశంలో ప్రతి ఒక్క మారుమూల గ్రామంలో ఏ ప్రాంతంలోనైనా వర్షం 2 లేక 3 వానలు వస్తే చాలు, ఆ వానన నీళ్ళకే బంజరు భూముల్లో కూడాను పెంచుకోదగ్గ అతి అద్భుతమైన సిరిధాన్యాల్ని మన దేశంలో నింపివేశాడు. దాన్ని ఈ కంపెనీ వాళ్ళు కిరుధాన్యాలు, తృణధాన్యాలు అని ఈ కొత్తగా వచ్చిన అగ్రికల్చర్ సైంటిస్ట్ దానిలకు పేర్లు పెడతారు. ఎందుకంటే మీరు అటు కానీ ఇటు కానీ తెలియకుండా తినడం మొదలు పెడితే మీ ఆరోగ్యం అదంతకదే బాగుపడిపోతుంది. సో మీరు తినొద్దండి ఈ పదార్థాలు, ఇవి తృణధాన్యాలు పారేసేటివి, కిరుధాన్యాలు ఏమీ విలువలేనేటివి అనే ఒక ఊహతో అవగాహనతో ఈ పేర్లను పెడతారు. అంటే ఈ ధాన్యాలు ఏమిటి, ఎలా ఉంటాయి, వాళ్ళ పేర్లు ఏమిటి? 16 సంవత్సరాల నుంచి మారుమూల పల్లెల్లో తిరిగి సాధ్యమైనంత వరకు 7-8 ధాన్యాల్ని మనం మళ్ళా వెనక్కి తీసుకొచ్చాం. దానిలో పేర్లు చెప్తాను. ఆర్కలు, సామలు, కొర్రలు, అండు కొర్రలు, ఊదలు, వరగలు, ఇలా 6 ధాన్యాల్లో నారు అంశం ఎంత ఉంది? పీచు అంశం. నారు అంటే అర్థమవుతుంది కదా మీకు, ఫైబర్, పీచు. ఇందులో నారు అంశం 9%. అంటే 100 గ్రాములు ఆర్కలు తింటే మీకు నేరుగా 9 గ్రాముల నారు దొరుకుతుంది. సామెలు 9.8%, కొర్రలు 8%, అండుగొర్రలు 12%, ఊదలు 10%, బరగులు 2.7%. బియ్యంలో ఎంతుంది? 0.2%. అంటే 100 గ్రాముల బియ్యము మీరు అది పాలిష్ చేసిన బియ్యం అయినా కావచ్చు, పాలిష్ చేయకపోయిన బియ్యం అయినా, మొత్తం మీకు అందులో దొరికేది 0.2 గ్రామ్స్ మాత్రమే నారు. అదే గోధుమల్లో చెప్పాలంటే 0. ఈ హైబ్రిడ్ గోధుమల్లో దొరికేది 0 నారు. నిజమైన జవారీ గోధి అంటాం, నాటి గోధుమలు రాయచూరు, బిజాపూరు, ఉత్తర
కర్ణాటక అని హైదరాబాద్కు దగ్గరలో ఉన్న కర్ణాటక ప్రాంతంలో అంతా మంచును పీల్చుకొని నీళ్లు లేకుండానే గోధుమలు పెరుగుతాయి. అందులో 1.2% నారుంది. అంటే ఇంత అద్భుతమైన ధాన్యాల్ని, అంటే మీరు 200 గ్రాముల ఆర్కలు తింటే 18 గ్రాముల నారు మీ నోటికి వచ్చేసినట్టే. ఇది వేరే బరగులు 2.7. బియ్యంలో గోధుమల్లో ఉన్న నారు కంటే ఆర్కలో 45 పట్లు ఎక్కువ ఉంది. సామెల్లో 49 పట్టు ఎక్కువ ఉంది. కొర్రల్లో 40 పట్లు ఎక్కువ ఉంది. అదే అండు కొర్రల్లో 60 రెట్లు ఎక్కువ ఉంది. చూసారా? ఇంత అద్భుతమైన ఈ నారు అంతర్లీనమైన ఈ పిండి పదార్థాన్ని మనం ఆహారంగా నోట్లో వేసుకుంటే ఏమవుతుంది? 108 జీవరసాయనిక క్రియలు సతతంగా నిదానంగా సమతులనంగా జరిగి మీ రక్తంలోకి చక్కెర రావటం 4 గంటలు అవుతుంది. అంటే మీరు పొద్దున లేచి 9 గంటలకు ఆర్కలు కిచిడి చేసుకొని, లేకపోతే ఆర్కలు పొంగల్ చేసుకొని, లేకపోతే ఆర్కల పులగం చేసుకొని తింటే, సామెలు పాయసం చేసుకొని నల్ల బెల్లంతో తాగితే మీకు మళ్ళా తినాలని అనిపించదు. 8 గంటల వరకు సతతంగా నిదానంగా హాయిగా మీరు మొత్తం దినమంతా గడపచ్చు. డాక్టర్, నాకు చాలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వేం చేయాలి తెలుసా? 2 గంటలకు ఒకసారి కొద్దిగా తినాలి అని చెప్తున్నారు డాక్టర్. ఇంక పని ఏం లేదు, మనం పొద్దుటి నుంచి రాత్రి వరకు 2 గంటలకు తింటూ కూర్చోవటమే పని. నిజమైన ఆరోగ్యవంతమైన మనిషి పొద్దున 8:30-9 గంటలకు భోజనం చేస్తే మళ్ళా సాయంకాలం సూర్యుడు మునిగేంత వరకు ఏ పదార్థము అవసరం ఉండదు. గ్యాసు లేదు, పాసు లేదు. ఇలాంటి ఆరోగ్యకరమైన స్థితిని 6 గంటలు 7 గంటలు తినకుండా ఉంటే నీకు అల్సర్ వస్తుంది, ఇది అవుతుంది, అది అవుతుంది, టాబ్లెట్ తీసుకోవాల్సి వస్తుంది, ఇలా బెదిరించడం మొదలుపెట్టారు. నిజంగా నీకు ఆరోగ్యం కావాలంటే ఇంతే. ఇక్కడ రాశాడు మన రామచంద్ర, కొద్దిపాటి ఆహార మార్పులతో ఆరోగ్యం మన చేతుల్లో. ఇంత భయానక పరిస్థితిని కల్పించిన మానవజాతి చేసిన అతి అనాహుతాల్ని మనం అతి చిన్న సవరణలతో ముందు వచ్చే మన పిల్లల సంతానాల్ని, మన పిల్లలు కాదు, మన పిల్లలకు పుట్టబోయే సంతానాలకు కూడాను ఆరోగ్యాన్ని ఇచ్చేదానికి మనం చేయాల్సింది ఇంతే. ఈ బియ్యము, ఈ గోధుమలు, ఈ మాంసము, ఈ కోడిగుడ్లు, ఈ పాలు. నేను ఈ పాలు అంటున్నాను, అన్ని పాలు చెడ్డవని కాదు.